ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైన విషయం తెలిసిందే. 21 ఏళ్ల లేడీ కొరియోగ్రాఫర్ హైదరాబాద్లోని రాయదుర్గ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనను హత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని పేర్కొంది. అలానే ఇండస్ట్రీలోని అవకాశాలను అడ్డుకొని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని తెలిపింది. అంతేకాకుండా జానీ మాస్టర్ కేసుకు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్లో పలు సంచలన అంశాలు బయటకు వస్తున్నాయి. మధ్యప్రదేశ్కి చెందిన బాధితురాలు 2017లో జానీ మాస్టర్కి పరిచయమైంది. 2019లో అతని వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరింది. ఓ షో కోసం ముంబై వెళ్లిన టైంలో తనని లైంగికంగా వేధించాడని బాధితురాలు చెబుతోంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడని, షూటింగ్ వ్యానిటీ వ్యాన్లో కూడా తనను వేధించాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. అందరి ముందు అసభ్యంగా శరీర భాగాలను తాకేవాడని, పెళ్లి చేసుకోవాలంటే మతం మార్చుకోవాలని భార్యతో కలిసి జానీ మాస్టర్ తనని వేధించాడని చెప్పుకొచ్చింది. గత నెల 28న అనుమానాస్పద పార్సిల్ తన ఇంటి ముందు ఉందని, ఇదే నీ చివరి షూటింగ్ అని దానిపై రాసి ఉందని బాధితురాలు పేర్కొంది. తనకు అవకాశాలు రాకుండా చేయడంతో పాటు జానీ మాస్టర్ నుంచి తనకు ప్రాణహాని కూడా ఉందని ఫిర్యాదులో పేర్కొంది ఆమె. దీనిపై నార్సింగ్ పోలీసులు ప్రస్తుతం విచారణ చేపట్టారు.